ఆహాహాహాహా. అయ్యా నువ్వు ఉన్నావు. పుదీనా సోయా చింగ్స్ పులావ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్దమ్ ఈజీ రెసిపీ కానీ డిఫరెంట్. సింపుల్గా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి అందులో మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాను. తీసి పక్కకు తీసి పల్స్లో పౌడర్ చేసుకొని వచ్చిన కచ్చపచ్చగా. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, సోయా చంక్స్ అన్నీ మంచిగా 1 by 1 వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాను. లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేశాను. దెన్ ఉప్పు, టమాటాలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా యాడ్ చేశాను. మనం స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసాను. అదేనండి దీంట్లో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. అన్నీ వేసి కలిపేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండి హాట్ వాటర్ పోసేసి మంచిగా సాల్ట్ చెక్ చేసుకొని నీళ్ళు పొంగు రాగానే బియ్యం కూడా కలిపేసి కుక్కర్లో పులావ్ వండేసాను. దింపగానే ఇంకొంచెం గీయేసి కొత్తిమీర వేసి లగాయించి తినుడే. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ రెసిపీ శైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అవుతుంది చూడండి, మర్చిపోకుండా చూడండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇస్తానండి. మీరు చేసి తిన్నాక నాకు ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరినా కానీ ఒక కామెంట్ పెట్టండి అని.